నమస్కారం ఏడీపీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల రూపురేఖలు మార్చే విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రతిపక్ష నేతల పూటకపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఎమ్మెల్యే జోగురామన్న. బేలా మండలంలో సుదీర్ఘ పర్యటన, పలు అభివృద్ధి పనులు ప్రారంభం. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేస్తే ఉజ్వల భవిత పొందవచ్చు. న్యాయ విజ్ఞాన సదస్సులో ఐటీఐ విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి చట్టాల పనితీరుపై అవగాహన పెంపొందించుకోవాలని సూచన. అన్ని వర్గాలకు అండగా నిలిచేలా బృహత్ పథకాలు. 148 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి భూమి పూజ. గ్రామాల రూపురేఖలు మార్చే విధంగా అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బేలా మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. గ్రామాల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. 9 ఏళ్ల అనతి కాలంలోనే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఎన్నికల సమయంలో వచ్చి బూటకపు హామీలు ఇచ్చే ప్రతిపక్ష నేతలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బేలా మండలంలోని సాంగ్వి గ్రామ పంచాయతీలో 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సవారీ బంగ్లా షెడ్ నిర్మాణానికి శనివారం ఆయన భూమి పూజ చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని మాంగ్రూడ్, దహేగావ్, గూడా గ్రామాల్లో కమ్యూనిటీ షెడ్ ప్రారంభోత్సవంతో పాటు మణియార్పూర్ గ్రామంలో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా భవానీ మందిరం నిర్మాణానికి భూమి పూజ జరిపి కమ్యూనిటీ షెడ్ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ చంద్రకళ, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవర్, రోహిదాస్, వినోద్, దత్తు, వసంతరావు, కిష్టు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలు కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని అన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని నమ్మే పరిస్థితిలో మాత్రం ప్రజానీకం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఎలక్షన్ అయితే అవి కూడా మంజూరులో పెట్టినాం, అవి కూడా అయిపోతాయి. అవి అయిన తర్వాత మీరు ఏ రాత్రి అయినా ఎంత వర్షం పడ్డా మన ఊరుకు రావచ్చు. ఏదైనా హాస్పిటల్ పని ఎమర్జెన్సీ పడ్డా, ఇంకా ఏ పని పడ్డా మీరు కూడా ఏ రాత్రి అయినా పోవచ్చు. అందుకొరకు ఇప్పుడు ఈ రోడ్డు చేసింది కార్యకర్తలు కేసీఆర్. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ హాజరు కాగా ఐటీఐ విద్యార్థులకు చట్టాల పనితీరుతో పాటు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థి దశ నుండే కృషి చేస్తే మంచి భవిష్యత్తు పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు. శనివారం ఐటీఐ కళాశాలలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ చట్టాల పనితీరుపై విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలన్నారు. తప్పు చేయాలనే ఆలోచనలను అదుపు పెట్టుకుంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉన్నతంగా రాణించాలన్నారు. డబ్బుల లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బులు ఇచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రామిసరీ నోటు రాయించుకోవాలని, దాని కాలపరిమితి 3 సంవత్సరాలు ఉంటుందన్నారు.
డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయ సహాయానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఇది మన తరతరాల నుంచి కూడా మోరల్ వాల్యూస్ కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది. తప్పు చేసే ముందు నేను తప్పు చేస్తున్నానని చెప్పి మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఎందుకు తప్పు చేస్తారు, దాన్ని వెనక్కి లాక్కోలేరు ఆ యొక్క థాట్స్. అందువల్ల దాన్ని మీరు అదుపులో పెట్టుకుంటే ఏ తప్పు చేయరు. ఇప్పుడు మరి మీరందరూ చదువుకున్నవాడు కాబట్టి మన ఆదిలాబాద్ జిల్లాలో 48% ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్స్ ఉన్నారు. ఇక్కడ చదువుకున్నారు కాబట్టి సార్ బాబు నేను ఒకటి 1000 రూపాయలు లేకపోతే 10,000 ఇక్కడ పలానా ఆయన దగ్గర తీసుకున్నాను, నాకు ప్రామిసరీ నోట్ రాసి పెట్టండి. ఎవరి దగ్గర మీ దగ్గరికి వస్తే ఏం చేస్తాను మీరు రాస్తారా? ప్రామిసరీ నోట్కి ఫార్మేట్ అంటూ ఏమీ లేదు. కాకపోతే మనకి షాపుల్లో ప్రింటెడ్ ఫార్మేట్ అమ్ముతున్నారు కాబట్టి అది ఫిలప్ చేయొచ్చు మీరు కూడా. కాకపోతే రాసేటప్పుడు ఏదైనా తప్పులు వస్తే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క సంతకం తీసుకోవాలి. అమౌంట్ క్లియర్గా రాసుకోవాలి. అట్లాగే రూపాయల్లో కూడా రాయాలి, అక్షరాల్లో కూడా రాయాలి. మరి ఈరోజు మీరు ప్రామిసరీ నోట్ రాశారు, ఎంతకు రాసుకోవచ్చు? ప్రామిసరీ నోట్ ఇచ్చేవాడు ఉంటే ఎన్ని కోట్లకైనా రాసుకోవచ్చు, దానికి ఏం లిమిట్ లేదు. మరి స్టాంప్ ఎంత పెట్టాలి? దాని మీద 25 పైసా పెడితే చాలు, కానీ దొరకవు కాబట్టి రూపాయి పెడుతున్నాం, సరిపోతుంది. మీరు ఎన్ని కోట్లు ప్రామిసరీ నోట్ రాసినా కూడా 1 రూపాయి సరిపోతుంది. ప్రజాహితమే పరమావధిగా బృహత్తర పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి శనివారం 148 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికే పలువురు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 148 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పంపిణీ చేశారు. పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరును లబ్ధిదారులకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, రామ్ కుమార్, గంగారెడ్డి, అష్రఫ్, ప్రకాష్, పందిరి భూమన్న, సాజిదుద్దీన్, సలీం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ గతంలో పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. నిరుపేద ప్రజానీకానికి అన్ని విధాలా అండగా నిలుస్తూ బృహత్తర పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ల వంటి పథకాలు నిరుపేదలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి పరమావధిగా దూసుకెళ్తున్న బీఆర్ఎస్కే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ये छोटी बात नहीं है, इसके लिए आप लोगों को बार बार यानी कि हर हमेशा जब भी ये शादी मुबारक, कल्याण लक्ष्मी, लोग ये जितने भी मसले हैं ये बार बार बिठा के बोलने का मकसद यही है कि केसीआर साहब की सरकार और जोगू रामाना साहब आदिलाबाद के अंदर जो काम कर रहे हैं उसको यानी कि जब इलेक्शन, इससे पहले इलेक्शन जब आया केसीआर साहब को किसी ने जाके पूछा क्या शादी मुबारक दो हमारे को, फलाना రైతు बंधु दो हमारे को, हमको पेंशन 2000 रुपये दो, ये किसी ने पूछेगा जाकर? कोई नहीं पूछे, कोई मैनिफेस्टो में नहीं लगा केसीआर साहब. लेकिन केसीआर साहब नीचे से आए तो गरीब आदमी है, उसको मालूम है कि तकलीफ है, गरीब आदमी की तकलीफ क्या है. वो तकलीफ को देखते हुए ये तमाम चीजें बिना मांगे DSO केसीआर साहब के स्कीम आई. అదేవిధంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు తమను ఎంతో ఆదుకుంటున్నాయని పేర్కొన్నారు. केसीआरला आपल्या लेकरांचं भलं केलेलं आहे. केसीआरला वोट द्या, कारला वोट द्या, कारला. फकीरा मना सार आहे आपल्या पहिल्यापासून
जोगरामनाने केलेलं आहे आपल्याला एवढं. आपल्याला किती पोरी राहिल्या, 10 बी पोरी राहिल्या तर 10 लाख भेटायलेत आपल्याला, नाही तर आपल्याला काही भेटत नव्हतं. तेलंगाना गवर्नमेंट जो भी 1,01,16 रुपये जो दे रहे, बहुत बड़ी बात है. किसी का ने खर्चा लिया तो कोई खर्चा नहीं देता. ये तेलंगाना सरकार की बहुत बहुत मेहरबानी. కళ్యాణ లక్ష్మి స్కీమ్ వల్ల ఆడపిల్లల పెళ్లిలకు కష్టం లేకుండా 1,116 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరం. ప్రజారోగ్య సంరక్షణకు విశేష ప్రాధాన్యతను ఇస్తూ పార్కులు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కైలాస్ నగర్ పరిధిలో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తగు ప్రాధాన్యతను ఇస్తున్నామని, అందుకు అనుగుణంగానే ఓపెన్ జిమ్లు, పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు నడక సాధకులకు వీలుగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. పట్టణంలోని కైలాస్ నగర్ పరిధిలో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు శుక్రవారం సాయంత్రం ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ క్లబ్ సభ్యులతో కలిసి ట్రాక్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ను క్లబ్ సభ్యులు శాల్వాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామ్ కుమార్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోగురామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వాకింగ్ క్లబ్ సభ్యుల కోరిక మేరకు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక చొరవ చూపారని, 2 కోట్ల రూపాయలతో ట్రాక్ నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. దీంతో పాటు సీటింగ్, లైటింగ్ సదుపాయాలను సైతం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు వీలుగా 16 పార్కులు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తగు ప్రాధాన్యతను ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈవినింగ్ వాకర్స్ పెద్దలందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని మరి ఇక్కడ ఒక మంచి వాకింగ్ ట్రాక్ నిర్మించాలని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు 2 కోట్లతో SDF నిధులతో మరి ఏదైతే జగ్జీవన్ రావు చౌక్ నుండి కొండ లక్ష్మణ్ బాపూజీ వరకు ఒక 12 ఫీట్లతో మనకు ఒక వాకింగ్ ట్రాక్, దాంతోపాటు లైటింగ్ కూడా అక్కడక్కడ సీటింగ్ కెపాసిటీ అంటే కూర్చోవడానికి కూడా బల్లలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ చౌక్ నుండి అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ వరకు 2 సైడ్ల కూడా దీంట్లో ఆ నిధులతో 2 కోట్లతో మరి ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయడం జరుగుతుంది. మార్నింగ్, ఈవినింగ్ ఇద్దరికి కూడా వారి ఆరోగ్య దృష్ట్యా, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దాని దృష్ట్యా మరి ఒక మంచి కార్యక్రమాన్ని పట్టణ ప్రజల కొరకు ఇది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనము ఐ లవ్ ఆదిలాబాద్ చౌక్ని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జగ్జీవన్ రావు చౌక్ని, అదేవిధంగా కుమ్రంభీం చౌక్ని, ఈ 3 చౌక్లను కూడా, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాబు చౌక్ని కూడా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. దాని చుట్టూ కూడా ఇప్పుడు వాకింగ్ ట్రాక్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పలువురు వాకింగ్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ట్రాక్ నిర్మాణం ప్రారంభం అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై చొరవ చూపిన ఎమ్మెల్యే జోగురామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ మార్నింగ్ క్లబ్ మెంబర్స్, ఈవినింగ్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే రోజు వాకింగ్ చేస్తారో ఆరోగ్యమే మహాభాగ్యమని మనము అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యాన్ని ఉంచడానికి మన వాళ్ళు కొందరు రోజును మార్నింగు తర్వాత ఈవినింగ్ కూడా వచ్చి వాకింగ్ చేసి ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన చైర్మన్ గారు రామన్న గారి యొక్క దాక్షణ్యంతో, దయతో ఈరోజు మన అందరికీ కూడా ఒక మంచి అవకాశం దొరికింది. కాబట్టి దాన్ని మనము వినియోగించుకోవాలి. మన తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి, మన చైర్మన్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలపై పోలీసు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే శనివారం జైనత్ మండలం పిప్పర్వాడ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అక్రమంగా రవాణా అయ్యే డబ్బు, మద్యం, ప్రజాకర్షణ వస్తువులను నిరంతరం తనిఖీ చేస్తూ
పట్టుబడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 24 గంటలు 3 షిఫ్టుల వారీగా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని తెలిపారు. పోలీసు, రవాణా, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ శాఖల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నరసింహారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హేమశ్రీ, సిఐ నరేష్ కుమార్, నేషనల్ హైవే టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వ్యక్తికి టికెట్ కేటాయిస్తే పార్టీ ఓటమి ఖాయమని డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ వ్యాఖ్యానించారు. శనివారం మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పార్టీ జెండా పట్టుకుని నడిచిన వారిని కాకుండా ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నవారికి టికెట్ ఇస్తే ఆదిలాబాద్లో పార్టీ ఓటమి ఖాయమని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ వ్యాఖ్యానించారు. శనివారం మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కష్టసుఖాల్లో నడిచిన నాయకులను కాకుండా పారాషూట్ నాయకులు, ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. సెక్యులర్ వాదులు అలాంటి వారికి ఓటు వేయరన్న విషయం పార్టీ గ్రహించాలన్నారు. గాంధీ భవన్లో ఆదిలాబాద్ కార్యకర్తలు ఆందోళన చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అధిష్టానం పార్టీకి లాభం జరిగేలా టికెట్ల కేటాయింపు చేయాలని కోరారు. ఆదిలాబాద్లో సుగా కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్న వాళ్లకు టికెట్ ఇస్తే ప్రజలు ఓటేయడానికి తయారున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ భావజాల వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే ముస్లిమ్స్ కార్యకర్తలు, సెక్యులర్ పబ్లిక్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఓటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. యాజ్ ఏ డీసీసీ ప్రెసిడెంట్గా అధికారికంగా చెప్తున్నా, కాంగ్రెస్ అధిష్టానంకు చెప్తున్నాం. ఈరోజు నిన్ననే మాకు తెలియదు కానీ ఇప్పుడే తెలిసింది, మా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి గాంధీ భవన్ ముందు ధర్నా కూర్చున్నారు. స్టేట్స్ మీద కాంగ్రెస్ పార్టీని జెండా పట్టుకున్న వాళ్లకు టికెట్ ఇవ్వాలా, ఆర్ఎస్ఎస్ భావజాల వాళ్లకు టికెట్ ఇవ్వద్దు, పారాషూట్ లీడర్లకు టికెట్ ఇవ్వద్దు, కాంగ్రెస్ బచావ్, ఆదిలాబాద్ కార్యకర్తలకు బచావ్ అనే ఒక నినాదంతో అక్కడ కూర్చున్నారు. జిల్లా ప్రజల చిరకాల కాంక్ష అయిన సీసీఐని వెంటనే పునఃప్రారంభించేలా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని సీసీఐ సాధనా సమితి కన్వీనర్ దర్శనాల మల్లేష్ అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ విషయమై ఆయనను కలిసి జిల్లా ప్రజల తరపున వినతి పత్రం అందిస్తామని స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని ఈ విషయమై కేంద్ర మంత్రి అమిత్ షాకు వినతి పత్రం అందించనున్నట్లు సీసీఐ సాధనా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 10వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించనున్న నేపథ్యంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. సమితికో కన్వీనర్ విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, అరవింద్, నంది రామయ్య, బండి దత్తాత్రేయ్, ఈశ్వర్ దాస్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ సీసీఐని పునఃప్రారంభించాలన్న డిమాండ్తో గత 2 ఏళ్లుగా సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్రం హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో సీసీఐ ప్రారంభానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై అమిత్ షాను కలిసి ప్రజల తరపున వినతి పత్రం అందిస్తామని పేర్కొన్నారు. 10వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఆదిలాబాద్ పట్టణానికి రాబోతూ ఉన్నారు. సీసీఐ సాధన కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు తలుచుకుంటే సీసీఐని పునఃప్రారంభించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సీసీఐ సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగే సభలో సీసీఐని పునఃప్రారంభించడానికి మీరు ప్రకటన చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకోసం ఎంపీ గారితో, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారితో మాట్లాడాం. మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. వారు అపాయింట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అపాయింట్మెంట్ ఇప్పిస్తే అమిత్ షా గారికి మేము సీసీఐ సాధన కమిటీ తరఫున వెళ్ళి ప్రజల తరఫున రిప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు ఇంకా స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించకపోవడం అనేది బాధాకరంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క చిరకాల స్వప్నం, ఆకాంక్ష, కోరిక ఆదిలాబాద్ జిల్లాలో మూతపడినటువంటి సీసీఐని ప్రారంభించడము. కాబట్టి ఆ ప్రజల యొక్క కోరికకు అనుగుణంగా
అమిత్ షా గారు రేపు ప్రకటన చేయాలని ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద నిరసనలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకే టికెట్ను కేటాయించాలని, బీజేపీ భావజాలాలు కలిగిన కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించొద్దంటూ నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దని, గత 15 ఏళ్లుగా అధికారం లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తూ జెండా మోపిన వాళ్లకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ నుండి పెద్ద ఎత్తున హైదరాబాద్కు బయలుదేరి వెళ్లి గాంధీ భవన్ ధర్నా చేపట్టారు. కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పార్టీ ఓసీ, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ శ్రేణులు పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డిలతో ఎవరికీ టికెట్ కేటాయించినా కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయిస్తే ముందుకు రామని స్పష్టం చేశారు. ఈరోజు రాహుల్ గాంధీకి యొక్క మాట వరంగల్ డిక్లరేషన్కు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏదో ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన, బీజేపీ నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చూపించడం. ఈరోజు నేను చెప్తున్నా, సునీల్ కనుగోలు గారు మీ పేరు చెప్పుకొని ఆ వ్యక్తి నాకు సునీల్ కనుగోలు అనే వ్యక్తి నాకు కన్ఫామ్గా చెప్పిండు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాకు కన్ఫామ్గా చెప్పిండు. అదే మనోభావాలు దెబ్బతింటున్నాయని కార్యకర్తల మంత్రము ఈరోజు దాదాపు 65 మంది కార్యకర్తలం ఇక్కడికి వచ్చినాం గాంధీ భవన్కు. ఈ గాంధీ భవన్కి వచ్చి ఈ ముగ్గురికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటుంది, లేకపోతే ఆర్ఎస్ఎస్, బీజేపీ నుండి వచ్చిన వ్యక్తికి ఇస్తే ఆదిలాబాద్ ప్రజలు ఓడగొడతారు. దీని సీట్ పోవడానికి కారణం గాంధీ భవన్, రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన అవుతుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతలు ఏకమై అంతా సవ్యంగా సాగుతున్న వేళ ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడం తొలి నుండి పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురిచేస్తోంది. తాజాగా టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన సమయంలో కందికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో సైతం ఇరు వర్గాల నేతలు తోపులాటలు చేసుకుని రచ్చకెక్కడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా గాంధీ భవన్ వద్దకు వెళ్లి మరి పార్టీ నేతలు కంది శ్రీనివాస్కు వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. और जो आरएसएस से कांग्रेस की ओर आ रहे हैं उनको ना लिया जाए और पैराशूट लीडर्स को टिकट ना दिया जाए. इसकी अहम वजह यह है कि सारे सीनियर कार्यकर्ता, सारे सीनियर लीडर्स आज 12-13 साल से पार्टी के लिए काम कर रहे हैं. जो आरएसएस के सिद्धांत पे रहता है उसको टिकट ना देना बोलकर हम आदिलाबाद डिस्ट्रिक्ट से జిల్లా కేంద్రంలోని టీటీడబ్ల్యూఆర్జేసీ కళాశాలలో గల స్టార్ 50 సమావేశ మందిరంలో ఫ్రీ ఎకనామిక్స్ కాన్ఫరెన్స్ను శనివారం నిర్వహించారు. శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతో కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. లక్ష్యానికి అనుగుణంగా కష్టపడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతే అన్నారు. తెలంగాణ ఎకనామిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం టీటీడబ్ల్యూఆర్జేసీ కళాశాలలోని స్టార్ 50 సమావేశ మందిరంలో ఫ్రీ ఎకనామిక్స్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఆయా యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లతో పాటు శిక్షణ సహాయ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అతిథులకు బ్యాండ్ మేళాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేలా ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పించిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. చదువుతో పాటు తమ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్నారు. ఆదిలాబాద్ లాంటి గిరిజన ప్రాంతాల్లో ఎకనామిక్స్కు సంబంధించి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. They present, in fact, and by that they present valuable policy inputs to the government as well for their policy making, and which in turn impacts the overall life and development in Telangana. తలమరుగు మండలంలోని గిరిజన గ్రామాలైన పల్సి కే, పల్సి బి, తాండా, పల్సి, దహెగాం, డోర్లి, కోసాయి గ్రామాల ప్రజలకు
వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. 429 విద్యుత్ స్తంభాలు, 8 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో దాదాపు 60 మంది రైతులకు విద్యుత్ సౌకర్యం లభించనుంది. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా పాల్గొని ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులను స్థానికులు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జిల్లా విద్యుత్ అధికారి శ్రీనివాసరావు, మండల అధికారి సతీష్, సర్పంచ్లు గోపాల్, మాధవరావు, రమేష్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ సూచించారు. मुश्किलों काफ़ी प्रॉब्लम्स थे यहाँ पे। फॉरेस्ट डिपार्टमेंट की क्लियरेंसेस का प्रॉब्लम था और फंड्स को लेकर भी प्रॉब्लम थे, तो उसके लिए जो सॉल्यूशंस सुझाए गए, जो सॉल्यूशंस किया गया वो काफ़ी बाकी सबके कोलैबोरेशन के साथ हुआ। सबका उसमें योगदान रहा, फ्रॉम इंजीनियरिंग डिपार्टमेंट, प्रजाप्रतिनिधि, गवर्नमेंट साइड से, सबकी तरफ से एक कोलैबोरेटिव एफर्ट हुआ। इसके लिए ये काफ़ी अच्छा प्रोजेक्ट साबित होगा इरिगेशन के लिए, రైతు के लिए। ఆర్టీసీ శ్రావణ మాసం ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ రీజియన్ కు రాష్ట్ర వ్యాప్తంగా 3వ బహుమతి లభించినట్లు ఆర్ఎం సోలేమాన్ పేర్కొన్నారు. తాంసీ మండలంలోని అత్నంగూడ, లీంగూడతో పాటు భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలోచన మాట్లాడబట్టి గవర్నమెంట్ తీసేర్చలేదే సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. వినియోగదారుల హక్కులు, రక్షణ చట్టాల గురించి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు జడ్జి షామ్యూల్, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అనిత, వినియోగదారుల సహాయ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్ లాల్ చౌరాసియా, ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల రూపురేఖలు మార్చే విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రతిపక్ష నేతల బూటకపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఎమ్మెల్యే జోగురామన్న. బేలా మండలంలో సుదీర్ఘ పర్యటన, పలు అభివృద్ధి పనులు ప్రారంభం. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేస్తే ఉజ్వల భవిత పొందవచ్చు. న్యాయ విజ్ఞాన సదస్సులో ఐటీఐ విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. చట్టాల పనితీరుపై అవగాహన పెంపొందించుకోవాలని సూచన. అన్ని వర్గాలకు అండగా నిలిచేలా బృహత్ పథకాలు. 148 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి భూమి పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.